దేశంలో ఇంకెవరన్నా ఉన్నారా? మన సీనన్న మరో తిరుపతి దేవాలయం కట్టిండు, బాన్సువాడలో కట్టలేదా? ఎంత అద్భుతమైన దేవాలయం వచ్చింది అక్కడ, వెంకటేశ్వర స్వామి ఆలయం. అట్లా ఎన్నో గుళ్ళు కట్టినాం, గోపురాలు కట్టినాం. కానీ దేవుడు భక్తి, దేవుడిని అందరం గౌరవిస్తాం, దేవుడిని మొక్కుతాం, దేవుడిని ఆరాధిస్తాం. కానీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు. మరి అందుకే ఇవాళ మనం బీజేపీ అనేది ఈ రాష్ట్రం కోసం, పేదల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం వాళ్ళు చేసింది అయితే నిజంగా ఏమీ లేదు. కేసీఆర్ వచ్చినాక గిరిజనులకు 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కనీసం మా లంబాడీలకు మంత్రి పదవి కూడా ఇయ్యలే. కనీసం ఇవాళ తండాల్లో మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తండాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. తండాలో కష్టపడి పండించిన పంటకు, మక్కలకు, వడ్లకు ఇవాళ నీ బోనస్ రాకుండా ఇవాళ వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మనం కాంగ్రెస్కు, బీజేపీ కోటేస్తే భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళ మోసాలను మనం అంగీకరించినట్టు అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అనుకోవద్దు మీరు. 2000 పెన్షన్ 4000 ఇవ్వకపోయినా మనం ఓటేసినట్టు అవుతుంది. 17,000 రైతు బంధు ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. 500 బోనస్ ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. 2 లక్షల రుణమాఫీ ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. తులం బంగారం ఎగవేసినా ఓటేసినట్టు అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. బాగా ఆలోచించండి. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినావే? తెలంగాణనే రాకపోతే కామారెడ్డి జిల్లా అవుతుండనావే? అవుతుండనా? మళ్ళీ మధ్యలో కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, జిల్లాలు కమ్మి చేస్తారట అన్నాడా లేదా? జిల్లాలు కమ్మి చేస్తా అని తయారు చేస్తుండట. మొత్తం ఇన్ని జిల్లాలు, 33 జిల్లాలు వద్దు, 17 జిల్లాలు చాలట, సగం చేస్తారట. మరి ఆయన కామారెడ్డి జిల్లా ఉండాలన్నా పోవాలనా? ఉండాలన్నా పోవాలనా? మరి ఉండాలంటే కాంగ్రెస్ ను ఓడిస్తేనే కామారెడ్డి జిల్లా ఉంటుంది. ఆయనే చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు. పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఇన్ని జిల్లాలు వద్దు, కమ్మి చేస్తా అంటుంది. ఇలా మనం నిజామాబాద్ దాకా పోయే వెదలు తప్పినాయి. కలెక్టరే కామారెడ్డికి వచ్చిండు. మనకు పనులు అందుబాటులోకి వచ్చినాయి, పరిపాలన అందుబాటులోకి వచ్చింది. మరి కేసీఆర్ ఏమో జిల్లాలిచ్చే, రేవంత్ రెడ్డి ఏమో తీస్తానబట్టే. మరి మనం జాగ్రత్త పడాలనే వద్దా? ఇలా ఇది జిల్లా కాకపోతే మెడికల్ కాలేజ్ వచ్చినా కామారెడ్డికి? ఒక జిల్లా ఉంటే జిల్లాకు నవోదయ విద్యాలయం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక పీజీ కాలేజ్, అట్లా అన్ని మనకు పేదలకు రేపు భవిష్యత్తులో మేలు జరిగే అవకాశం ఉంటుంది. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో చర్చ పెట్టండి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్పులను ఒప్పుకున్నట్టు అవుతుంది, మన ఏళ్ళతో మనకు కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రజలకు విషయాలు అర్థమైనవి. కానీ మీరు ప్రజల దగ్గరికి పోవాలి. మీరు కూడా గమనించండి, రోజు ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో ఇట్లయిందట, గట్లయిందట, గిదయిందట, గదయిందట అని జూటా మాటలు ఎందుకు నడుపుతున్నాడు? ఆయన ఫెయిల్ అయింది కనుక, ప్రజల దృష్టి మరల్చడం కోసం, ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నాడు. అవి కాదు. నువ్వు 100 రోజుల్లో ఇస్తావా ఇవ్వవా? ఇచ్చినాకనే ఓటు అడగాలి. బోనస్ ఇస్తేనే ఊళ్ళకు రావాలి. 2 లక్షల రుణమాఫీ జరగాలని చెప్పి ఇవాళ మనం గట్టిగా నిలదీయాలి. అరే కేసీఆర్ వచ్చింది ఇంకా మారలే, రానే రాదన్న తెలంగాణ తెచ్చిండు. అరే ఇంటింటికి మంచినీళ్లు తెచ్చి మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు. కరెంటు బాధలు లేకుండా రైతులను తీర్చిండు. రైతు బంధు తెచ్చిండు. కొన్ని మంచి పనులు కేసీఆర్ చేసిండు. నువ్వు అంతకంటే మంచిగా చెయ్యి, చెప్పిన హామీలు అమలు చేయి. అది చేత కాదట. ఎక్కడైనా దొరకబట్టి టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏడ కేసు పెడదాం, ఎవరిని జైలు వేద్దాం, ఎవరిని బురద చల్దాం, ఎవరి ముఖానికి ఇంత మసి రాస్తాం, వాడు తుడుచుకోవాలి. ఇక వీడు మసి రాయాలే, మనం తుడుచుకోవాలి. ఈ లంగ ముచ్చట్లు అవసరమా మనకు? ఈ పిచ్చి అవసరమా? నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే తులం బంగారం ఇచ్చి అక్క చెల్లెల ఓటడుగు. 2500 ఇచ్చి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఓటడుగు. 2 లక్షల రుణమాఫీ చేసి ఇక మీకు చెప్పిన మాట నిలబెట్టుకున్నా అని ఓటడుగు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. ఆనాడు 1000 పింఛను 2000 చేస్తా అన్నాడు. గెలవంగానే 2000 అయిందా లేదా? మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటేవాడు కానీ అసెంబ్లీలో బల్ల గుద్ది చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్. నీళ్ళు ఇచ్చి చూపించిండు కేసీఆర్.
ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి వాళ్ళేమో ఇవాళ ఈ రకంగా వెనకపోతున్నారు. ఇలా కేసీఆర్ను కూడా ఇష్టం ఉన్నట్టుగా బురద చల్లుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడే, తెలంగాణ రాష్ట్రం నేను తేకపోతే, నేను మధ్యలో కాని కింద పెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు కేసీఆర్. చావు నోట్లో తలబెట్టడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేదు. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్రయాత్ర అని ఇంట్లో నుంచి బయలుదేరిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి అరే ఈయనడన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడే. అరే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలులే ఈడ ఎవర్రా జై తెలంగాణ అన్నాడు. కాల్ చేస్తాను తుపాకీ పట్టుకొని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళిండా లేదు ఆ రోజుల్లో. అరే పోనీ ఆనాడు ఉద్యమంలోనే కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినవు. ఒక్కనాడన్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే, ఒక 2 పూలు పెట్టినాడే ఈ మనిషి. ఒక్కనాడన్న తెలంగాణ అమరులకు జోహారు సమర్పించిండా, శ్రద్ధాంజలి ఘటించిండా? ఇగో ఈయన మన మీద ఇవాళ దాడి చేస్తా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. నేను కార్యకర్తలకు కూడా చేసే మనవి ఒకటే, పార్టీ తప్పకుండా అన్ని సమీక్షించుకుంటుంది. ఏ దొంగలైతే, ఎవరైతే అవకాశవాదులు, ఎవరైతే ప్రలోభాలకు గురై పార్టీ మారిందో రేపు భవిష్యత్తులో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీలోకి తీసుకో. నో ఎంట్రీ ఎట్టి పరిస్థితుల్లో. ఇగో ఈ కార్యకర్తల నుంచే నాయకులు అవుతారు, మీ నుంచే నాయకులు కావాలి. మిమ్మల్నే పెంచుకుంటాం, మిమ్మల్నే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా ఇట్లాంటి సమయంలో ఇంత గొప్పగా ఈ మీటింగ్ జరుగుతూ ఉందంటే మీ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నా తక్కువే మా సీనియర్లు అన్నారు. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇలా ఏం అనుమానం అవసరం లేదు బైసాబ్. ఆనాడు కేసీఆర్ వెళ్ళినాడు, చాలా మంది తెలంగాణ వస్తుందని నమ్మలే. నమ్మినరా? ఇవాళ నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. దాంట్లో అనుమానం అవసరం లేదు. యాడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గెలవదు. మొన్న ఛత్తీస్గఢ్ అయింది ఎలక్షన్, చూసింది కదా, మనతో పాటు గెలిచిందా? కాంగ్రెస్ ఉండే ఓడిపోయిందాడు, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఆడెక్కడ? రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 5 ఏళ్లకు ఓడిపోయిందాడు, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఈ ఆడ కూడా అది 5 ఏళ్ల తర్వాత ఉండే గవర్నమెంట్ కానే కాదు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో 5 ఏళ్లు కాదు, 6 నెలలకే పడిపోయేటట్టున్నది. కర్ణాటకలో తుమ్మితే ఊడిపోయే ముక్క అంటున్నారు. సో అంతే. అందువల్ల నేను అనేది ఏంటంటే భవిష్యత్తు మనదే. ఎవరు అధైర్యపడకండి. ఏమైనా అక్రమ కేసులు పెట్టినా, ఇక్కడుండే నయీంలు గీయంలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేముంటాం అండగా. ధైర్యంగా ముందుకు సాగండి. అయితే సీనన్ను ఉంటాడు, పిలిస్తే గంటన్నరలో మేము కూడా వస్తాం ఇంటికి. ఎవరు అధైర్యపడకండి. ఈ అక్రమ కేసులకు, ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమడుగుతున్నాం? నువ్వు ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పింది అమలు చేయమంటున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటున్నాం. గా పని చేయి నువ్వు, అంతకు మించి అవసరం లేదు. బీజేపీ అంటారా? నాకు తెలిసి తెలంగాణలో మొన్న మత్తు మాట్లాడేది 2 వచ్చినాయి మా అంటే 8 వచ్చినాయి. గంటేనా కాదా? అది దాంతో ఏం కాదు. దయచేసి బీజేపీ గురించి కూడా వాళ్ళ మోసాలు ప్రజలకు చెప్పండి. ఎందుకు బీఆర్ఎస్ గెలవాలనో కూడా ప్రజలకు చెప్పాలి. రేపు అసెంబ్లీలో మేము గర్జించాలంటే, ఈ 6 హామీలు అమలు కావాలంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. అది బీఆర్ఎస్ మాత్రమే. ఇది ఉద్యమ పార్టీ, ఇది ప్రజల పక్షాన తెలంగాణ గొంతుకై పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా, బీజేపీ వాడు గెలిచినా వీళ్ళు ఢిల్లీలో పోయి గులాంగిరి చేస్తారు. మన గులాంగిరి చేసేవాళ్ళు కావదు, ప్రశ్నించే వాళ్ళు, గొంతెత్తే వాళ్ళే గెలవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాలి. అయినా కాంగ్రెస్ దేశంలో ఉన్న అధికారంలోకి వచ్చేది ఉందా? అది 40-50 సీట్లు కూడా గెలిచేట్లేదు. అది గెలిచేది లేదు, ఢిల్లీలో గవర్నమెంట్కి వచ్చేది లేదు, ఈడేం పడిపోయేది లేదు. అందువల్ల మనము గట్టిగా పనిచేస్తే ప్రజల పక్షాన మనం నిలబడగలుగుతాం. ఇక నేను ఎక్కువ టైం తీసుకొని ఎల్లారెడ్డి మీటింగ్ ఉందని సురేందర్ ఏమో వాచ్ చూపిస్తున్నాడు. నెక్స్ట్ 2 గంటలకే ఉండే అక్కడ. బట్ నేను మీతో కోరేది, కామారెడ్డి
కార్యకర్తలు గతం గురించి బాధపడకండి. గతం గతః. ఈ ఊకే దాని గురించి బాధపడే అవసరం లేదు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. భవిష్యత్తు మనదే ఉంటుంది. ఈ దొంగల్ని పార్టీ మారినోళ్ళని మళ్ళీ తీసుకునేది లేనే లేదు. కార్యకర్తలు తయారు చేసుకుందాం. ఈ టౌన్లో కొంతమంది కౌన్సిలర్లు పోయిండ్రు. గంప గోవర్ధన్ నేను కోరుతున్నా, చాలా మంది మంచి కార్యకర్తలు ఉన్నారు, యువత ఉన్నది, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని తయారు చేయి. వాళ్ళతో వార్డు కమిటీలే, బూత్ కమిటీలే అన్నా వాళ్ళనే కౌన్సిలర్లు చేసుకుందాం. గంట ఎక్కువ కష్టపడదాం. వాళ్ళని గెలిపించుకుందాం రేపు రాబోయే ఎన్నికల్లో. ఎంపీ ఎన్నికల తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా మేము వస్తాం. అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తాం. మిమ్మల్ని గెలిపించి చూపిస్తాం. అప్పుడు ఇంకా ఈజీ గెలుస్తారు మీరు. ఇప్పుడు ఏదో ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉందని 14 గంటలు 15 గంటల కరెంట్ ఇస్తుండు. ఇది అయిపోయి 13 తారీఖు ఓట్లు వడి స్టీల్ కానీ కరెంట్ ఏమవుతుందో నీళ్ళు ఏమవుతుందో మీరే చూస్తారు. అప్పుడు ప్రజలకు ఇంకా తెలుస్తుంది ఇలా సంగతి. ఇంకా 6 నెలలకో 3 నెలలకో ఎప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినా ఈ కాంగ్రెస్ వాళ్ళ పని గట్టిగా చెప్తారు జనం. ఇప్పటికే మోటార్లు కాల్తలేవు. కేసీఆర్ ఉండగా మోటార్లు లేక పంట ఎండిపోయి రైతు బంధు రాక ఇలా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల మనం భవిష్యత్తు మనమే. ఎవరో అవసరం లేదు, వాళ్ళే గుంజుకుంటారు. వాళ్ళ మంత్రులు వాళ్ళే అనుకుంటారు 4 రోజులు అయితే. ఇప్పటికే లోపలే స్టార్ట్ అయింది. జర్ర మన పని మనం గట్టిగా చేసుకుంటే వద్దన్నా గెలిచే గవర్నమెంట్ మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చూపిద్దాం. ईट का जवाब पत्थर से देना है कांग्रेस लोगों को. అక్కడెక్కడ మనం తిప్పలు పెడుతున్నారు మన కార్యకర్తలు. రేపు మనం ఊకుందామా? మొన్నటిదాకా మనం ఆ పని చేయలే. అరే మంచినీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, రోడ్ ఎట్లా, జిల్లు ఎట్లా, మెడికల్ కాలేజ్ ఎట్లా, దవాఖాన ఎట్లా, కళ్యాణ లక్ష్మి ఎట్లా, రైతు బంధు ఎట్లా, రైతు బీమా ఎట్లా, కేసీఆర్ కిట్ ఎట్లా, న్యూట్రిషన్ కిట్, ఇవి ఆలోచించినాం మనం. వాళ్ళేమో ఎవరి కేసు పెడదాం, ఎవరిని ఇరికిస్తాం, ఎవరిని తిప్పలు పెడదాం, ఏం లీకులు ఇద్దాం, ఏం ఫేక్ వార్తలు ఇద్దాం తప్ప నా కొడుకులు ఒక్కటనే చక్కగా చేసినారే. గీ పని చేస్తుంది తప్ప చక్కగా చేసినారు. అప్పుడప్పుడు మాకు కూడా కోపం వస్తుంది. మనం 10 ఏళ్ళుంటాయమ్మా ఒక్కరిని కేసు పెట్టకపోతే, ఒక్కరిని తిప్పలు పెట్టకపోతే మీ కొడుకులు గిట్ల చేయబట్టి అని రక్తం ఉడుకుతుంది. అప్పుడప్పుడు బాధ అవుతున్నది. కానీ చూద్దాం, టైం వచ్చినప్పుడు దానికి సమాధానం కూడా గట్టిగానే చెప్తాం. విడిచిపెట్టేది లేదు, చెప్తాం టైం వచ్చినప్పుడు. కానీ మీరు మాత్రం దయచేసి గట్టిగా ముందుకు పోండి. ఇప్పుడు 100 మంది అవసరం లేదు, నికార్సు అయిన వాళ్ళు 4 చాలు ప్రజలను మార్చడానికి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఉన్నాం? 10 మంది లేడు. కేసీఆర్ బయలుదేరినాడు. కానీ నికార్సు అయిన వాళ్ళు, గుండె ధైర్యం ఉన్నోళ్ళు, నీతి నిజాయితీ ఉన్నోళ్ళు ఆనాడు బయలుదేరితే రాలేదు ఆ తెలంగాణ. రేపు కూడా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మీరు పిడికిలి